నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు మే మాసంలో 29వ తేదీ అనగా గురువారం తిథి అండి. ఈ రోజున వచ్చే కష్టం గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఏం జరగబోతుందో ఒక్కొక్కటిగా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు పెద్ద లాభాల కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నా, ఏ ఇతర పెట్టుబడులు అయినా ఈ రోజు నుంచి ప్రారంభించొచ్చు. వ్యాపారానికి సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు. కొత్త నగరంలో ఉత్తమ ఉద్యోగ అవకాశాలు పొందుకోవచ్చు. పెరుగుతున్న వయసు వల్ల కలిగే సమస్యలు ఈ రోజున కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అపోహలు ఉన్నా మీరు ఈ రోజున సరి చేసుకుంటారు. మీరు స్టాక్ మార్కెట్లో పని చేస్తుంటే గనక ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కానీ అది అంతా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టుకోవడం ఈ సమయంలో ఈ విధంగా మానుకోండి. 3వ ఇంట్లో చంద్రుడు కూర్చున్నందున ధైర్యం ఎక్కువగా ఉంటుంది. తరచూ కూడాను చేసే పనుల విషయంలో సంకోచం అనేది తొలగిపోతుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. అయితే ఈ రోజున మీకు కొత్త సమస్యలు అయితే రాబోతున్నాయండి. ఆహారం విషయంలో జాగ్రత్త. పెట్టుబడికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు మీరు చేయకూడదు. పనులు ప్రారంభించొచ్చు, కానీ సలహాలు మాత్రం కుటుంబ సభ్యులవి, జీవిత భాగస్వామివి తీసుకోవాలి. ఈ రోజు సాయంత్రం పూట భాగస్వామితో ఆనందంగా బయటికి వెళ్లి సమయాన్ని గడపబోతున్నారు. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. అయితే ఈ రోజు చాలా అందమైన రోజు అవుతుంది. పనిచేసే చోట అధికారుల వ్యతిరేకత కనిపిస్తుంది. సాయం కోసం వచ్చిన వారికి వాగ్దానాన్ని చేస్తారు. భాగస్వామి యొక్క కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఓపికగా, ప్రశాంతంగా ఉండండి. కుటుంబ జీవితం బాగుంటోంది. ఈ రోజు ఒక శుభవార్త అందుతుంది. అయితే ఈ రోజున మీకు చాలా వరకు కూడాను దక్కాల్సినది దక్కుతుంది. అది కూడా అతి తొందరగా వస్తుంది. కొత్త మూలం నుంచి ప్రయోజనం పొందుకుంటారు. కార్యాలయంలో కొత్త అవకాశాలు వస్తాయండి. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి కావచ్చు, మొండి బకాయిలు కావచ్చు వచ్చి చేరుకుంటాయి. గత వివాదాలు ఈ రోజున ఆకస్మికంగా పరిష్కారం అవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ రోజున మీ హోదా బాగుంటుంది. యాత్రలు ఏమైనా ఉంటే వాయిదా వేయడానికి యత్నిస్తారు. ఆసక్తికర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు రుణ సమస్యల నుంచి కూడా ఊరట లభించబోతోంది. ఏ పని చేసినా ఈ రోజు సున్నితంగా చేయండి. మొరటుగా చేయొద్దు. ఎక్కడికి వెళ్లినా సరే ఒక గాయం మీకు కలగొచ్చు. మానసిక గాయం కావచ్చు, శారీరక గాయం కూడా కావచ్చు. కానీ ఒకసారి ఆగి ఆలోచించి సంయమనంతో ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా మీకు కలగబోయే కీడు నుండి బయటపడతారు. అంతేకాకుండా ఈ రోజు ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ నిత్యం చేసుకోవడం మేలుదాయకము.